స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు మృగమహారాజు కథ. ఒకసారి సాంబుడు, ప్రద్యుమ్నుడు, చారుడు, భానుడు, గదుడు, మున్నగు కృష్ణవంశీయులైన యదుకుమారులు విహారము కొరకు ద్వారకకు దగ్గరలో ఉన్నట్టి ఒక ఉపవనానికి వెళ్ళారు. విహారములో వారందరికీ బాగా దప్పిక వేసినందున అడవిలో నీటి కొరకు వెతకసాగారు. వారంతా ఒక బావి దగ్గరకు వచ్చారు. కానీ అందులో వారికి నీరు కనిపించలేదు. పైగా అద్భుతమైన ప్రాణి కనిపించింది. అదొక పెద్ద ఊసరవెల్లి. అటువంటి అద్భుతమైన ప్రాణిని చూసి వారంతా నివ్వెరపోయారు. అది అక్కడ చిక్కుకున్నదై బయటపడలేకపోతున్నదని గ్రహించిన యదుకుమారులు కరుణతో దానిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ వారు ఆ ఊసరవెల్లిని బయటకు తీయలేకపోయారు. ఇంటికి తిరిగి వెళ్ళిన తరువాత రాకుమారులందరూ ఆ విషయాన్ని శ్రీకృష్ణునికి వర్ణించి చెప్పారు. దేవదేవుడగు శ్రీకృష్ణుడు సకల జీవమిత్రుడు. అందుకే తన కుమారుల విన్నపమును వినగానే అతడు బావి చెంతకు వెళ్ళి తన ఎడమ చేయిని చాచి అవలీలగా ఊసరవెల్లిని బయటకు తీశాడు. శ్రీకృష్ణుని చేతి స్పర్శతో ఆ ప్రాణి ఊసరవెల్లి రూపాన్ని వదిలేసి స్వర్గలోకవాసి రూపాన్ని ధరించింది. తప్త కాంచన దేహవర్ణుడైన ఆ దేవతా రూపుడు చక్కని వస్త్రాలను, మెడలో విలువైన ఆభరణములను ధరించి ఉన్నాడు. దేవతా రూపుడు ఊసరవెల్లి రూపాన్ని ఎందుకు స్వీకరించవలసి వచ్చిందో శ్రీకృష్ణునికి తెలియనిది కాదు. అయినా ఇతరులు తెలుసుకోవడానికై అతడు పలుకుతూ, ఓ మహాభాగా, నీ రూపము ఎంతో సుందరంగానూ తేజోవంతంగానూ ఉన్నది. నీవు ఎవరవు? స్వర్గములోని దేవతోత్తములలో నీవు ఒకడివని నేను భావిస్తున్నాను. నీకు శుభమగుగాక. ఇటువంటి స్థితి నీకు కలగనే కలగరాదు. పూర్వకర్మ వల్లనే నీవు ఈ ఊసరవెల్లి జన్మను పొంది ఉంటావు. అయినా నీకు ఈ స్థితి ఏ విధంగా కలిగిందో మాకు చెప్పవలసింది. ఆ రహస్యము గురించి తెలియజేయవచ్చునని భావిస్తే నీవెవరో మాకు తెలుపవలసింది అని అన్నాడు. నిజానికి ఆ ఊసరవెల్లి మృగమహారాజు. దేవదేవుడగు శ్రీకృష్ణుడు ఆ రీతిగా అడగగానే ఆ రాజు సూర్య సమానమైన తేజము కలిగిన కిరీటముతో అతనికి మ్రొక్కాడు. ఆ రీతిగా వందనము కావించిన పిదప అతడు ప్రత్యుత్తరమిస్తూ, దేవా, నేను నృగుడు అను రాజును, ఇక్ష్వాకు తనయుడను. దానశీలురగు వ్యక్తులను గురించి పలికినప్పుడు బహుశా నీవు నా గురించి తప్పక వినియే ఉంటావు. ప్రభు, నీవు పరమసాక్షివి. భూత భవిష్యత్ వర్తమానములలో జీవులు చేసే ప్రతి కర్మ నీకు బాగా తెలుసు. పరమజ్ఞాతవైన నీకు తెలియనిదేమున్నది? అయినా నా చరిత్రను వివరించమని ఆజ్ఞాపించావు కనుక దానిని పూర్తిగా వివరిస్తాను అని అన్నాడు. పరమ దానశీలుడైన తాను లెక్కలేనన్ని గోవులను దానమిచ్చానని చెప్పాడు. కానీ అందులో చిన్న పొరపాటుకు ఫలంగా అతడు ఊసరవెల్లి జన్మను పొందవలసి వచ్చింది. తాను దానమిచ్చిన గోవులు సాధారణమైన గోవులు కావని మృగరాజు చెప్పాడు. అవన్నీ తరుణ వయస్సులో ఉన్నవి, కేవలం ఒక్క దూడనే ఈనినవి, పాలిచ్చునవి, ప్రశాంతమైనవి, ఆరోగ్యవంతమైనవి, న్యాయబద్ధంగా గడించిన ధనముతో కొనుగోలు చేసినవి. అంతటి విలువైన గోవులను తాను ఎవడో అనర్హునికి గాక ఉత్తమ బ్రాహ్మణులకే దానమిచ్చానని రాజు చెప్పాడు. ఆ బ్రాహ్మణులందరూ యోగ్యులే. వారు ధనికులు కానందున జీవిత అవసరములకు వారికి సర్వదా సహాయము అవసరమయ్యేది. గోవులనేగాక రాజు వారికి భూమి, సువర్ణము, ఇళ్ళు, అశ్వములు, ఏనుగులు మున్నగు వాటిని కూడా దానమిచ్చేవాడు. అవివాహితులకు దాసీగణముతో పాటు కన్యలను, ధాన్యమును, వెండిని, వస్తు సామాగ్రిని, వస్త్రములను, రత్నములను, రథములను రాజు దానమిచ్చేవాడు. ఈ దానము వేద విధిని అనుసరించి యజ్ఞరూపంలో నిర్వహించబడేది. తాను బ్రాహ్మణులకు దానం ఇవ్వడమే కాకుండా బావులను త్రవ్వించడము, రహదారుల వెంట చెట్లు పాతించడము, నీటి కొలనులు తయారు చేయడము వంటి పుణ్యకార్యాలను కూడా చేశానని రాజు తెలిపాడు. మృగరాజు తరువాత కథను కొనసాగిస్తూ, ఇంత చేసినప్పటికీ ఒకసారి ఒక బ్రాహ్మణునికి దానమివ్వబడిన ఒక ఆవు పారిపోయి వచ్చి నా ఆవుల మందలో ప్రవేశించింది. ఈ విషయము ఎరుగక నేను దానిని తిరిగి వేరొక బ్రాహ్మణునికి దానమిచ్చాను. ఈ బ్రాహ్మణుడు తన గోవును తోలుకొని పోతున్నప్పుడు దాని పూర్వ యజమాని వచ్చి అది తనకు పూర్వము దానం ఇవ్వబడినది అని దానినెందుకు తీసుకుని పోతున్నావని ప్రశ్నించాడు. ఆ విధంగా ఆ ఇరువురు బ్రాహ్మణుల నడుమ వాగ్వివాదము, కలహము సంభవించింది. వారు నా దగ్గరకు వచ్చి పూర్వము దానమిచ్చిన గోవునే నేను తిరిగి దానమిచ్చానని ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణులిద్దరూ ఫిర్యాదు చేయగా
అదెట్లా జరిగిందో తెలియక రాజు దిగ్భ్రాంతి చెందాడు. తదనంతరము అతడు వారిరువురి నడుమ కలహానికి కారణమైన ఒక గోవుకు బదులుగా ప్రతి ఒక్కరికి 1,00,000 గోవులు వినమ్రంగా దానం చేయడానికి సిద్ధపడ్డాడు. తాను వారికి సేవకుడనని తెలియక ఏదో పొరపాటు జరిగిందని అతడు వారితో ప్రాధేయపడ్డాడు. ఆ విధంగా అతడు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి తనపై దయగుణమని 1 గోవుకు బదులు తానిచ్చే 1,00,000 గోవులను స్వీకరించమని అడిగాడు. జరిగిన పొరపాటు వలన తాను నరకంలో పడకుండా చూడమని అతడు మనఃపూర్వకంగా అర్థించాడు. అయినా బ్రాహ్మణులిద్దరూ ఆ గోవే తమకు కావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకరికి చెందదని పట్టుబట్టారు. వారిలో ఎవరునూ ఆ గోవుకు బదులుగా 1,00,000 గోవులను తీసుకోవడానికి సమ్మతించలేదు. ఆ విధంగా రాజు ప్రతిపాదనకు సమ్మతింపక ఆ బ్రాహ్మణులిద్దరూ న్యాయబద్ధమైన సొమ్ము అపహరించబడినదని తలుస్తూ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి మృగరాజుకు అవసాన దశ రాగా అతడు యమరాజు దగ్గరికి తీసుకొని పోబడ్డాడు. అప్పుడు యమరాజు తొలుత అతడు పుణ్యఫలాన్ని భోగింపగోరుతాడో లేదా పాపఫలాన్ని అనుభవించాలని తలుస్తాడో అడిగాడు. రాజు ఎన్నో పుణ్యాలను దానాలను చేశాడు కనుక అతనికి అంతులేని భోగము కలగనున్నదని కూడా యమరాజు సూచించాడు. అంటే అతడు పొందబోయే భోగాలకు అంతు ఉండబోదు. అయినా ఆ రాజు తొలుత తాను పాపఫలాన్ని అనుభవిస్తానని, తర్వాత పుణ్యభోగాలను పొందుతానని నిశ్చయించుకున్నాడు. అందుకే యమరాజు అతనికి వెంటనే ఊసరవెల్లి రూపాన్ని ఇచ్చాడు. ఆ విధంగా మృగరాజు ఊసరవెల్లి రూపంలో ఆ బావిలో చాలా కాలము వసించాడు. ఈ విషయాన్నే చెబుతూ అతడు, దేవా, అంతటి హేయమైన స్థితిలో ఉంచబడినను నేను నిన్నే స్మరించాను, నా స్మృతి చెడలేదు అని అన్నాడు. మృత్యుదేవత అయిన యమరాజు ఇచ్చిన అవకాశమును బట్టి నృగుడు పుణ్యఫల భోగమునే ఎంచుకోవలసింది. దానికి బదులు అతడు పాపఫలమును తొలుత అనుభవించి ఆ తరువాత ఎటువంటి అవాంతరములు లేకుండా పుణ్యఫలాన్ని భోగించడము ఉత్తమమని భావించాడు. తాను చేసిన పుణ్యఫలంగా మృగమహారాజుకు ఏదో విధంగా భగవద్దర్శన కోరిక కలిగింది. దానిని అతడు చెప్పసాగాడు. ప్రభు, ఏదో ఒక రోజుకు నిన్ను స్వయంగా చూడాలనే తీవ్రమైన కోరిక నాకు ఉండేది. నిన్ను చూడాలనే తీవ్రమైన కోరిక, పుణ్యకార్యాలు దానాలు చేయాలనే నా స్వభావము రెండూ కలిసి పూర్వజన్మలో నేనెవరిని అనే స్మృతి ఊసరవెల్లి జన్మలో కూడా నాకు కలిగిందని నేను తలుస్తాను. రాజుగా నేను ఎన్నో కార్యాలను చేశానని నాకు తెలుసు. సుఖ సంపత్తులలో మునిగిన సంసారమందులు ఎన్నో సుఖదుఖాలకు లోనైన అదృష్టభాగుడనై నిన్ను స్వయంగా చూడగలిగాను. నాకు తెలిసినంత వరకు మనిషి సంసార విముక్తుడు అయినప్పుడే ఈ రీతిగా నిన్ను దర్శించగలుగుతాడు అని అన్నాడు. మృగరాజు పాపకర్మలను అనుభవించడానికే ఎంచుకున్నందున తన పుణ్యకార్యాలలో చేసిన చిన్న పొరపాటుకు పెద్ద ఊసరవెల్లి దేహాన్ని పొందాడు. తన పుణ్యకర్మలతో పాటు అతడు కృష్ణుని కూడా స్మరించాడు. అందుకే శీఘ్రంగానే అతడు ఊసరవెల్లి దేహం నుండి ముక్తుడై దేవతా రూపాన్ని పొందాడు. దేవతా రూపాన్ని పొందినవాడై మృగరాజు సమస్తమును స్మృతియందే నిలుపుకొని ఇంకనూ పలుకసాగాడు. ప్రభు, నీవు భగవంతుడవు, సకల దేవతలచే పూజింపబడేవాడవు. నీవు సాధారణ జీవులలో ఒకడవు కావు. నీవు పరమ పురుషుడవు, పురుషోత్తముడవు. నీవే సకల జీవులకు సుఖ కారణుడవు. అందుకే గోవిందుడవని నీవు పిలువబడతావు. దేవా శ్రీకృష్ణ, నీవు నాకు దేవతా శరీరాన్ని ఇచ్చావు కనుక నేనిప్పుడు దేవతాలోకానికి వెళతాను. అందుకు నేను నీ కరుణను అర్థిస్తున్నాను. నేను ఏ జన్మను పొందినా, ఏ లోకంలో ఉన్నా నీ పాదపద్మ విస్మృతి కలుగని వరమును నేను ప్రార్థిస్తున్నాను. నీవు సర్వవ్యాపివి, కార్యకారణ రూపంలో నీవు సర్వత్రా ఉంటావు. అందుకే నీకు మాటిమాటికి నమస్కరిస్తున్నాను. దయచేసి నీ పాదపద్మముల చెంత ధూళికణంగా నన్ను నిలుపుకోవాల్సింది. మృగరాజు ఈ విధంగా పలికి దేవతాలోకమునకు పోయే ముందు భగవంతునికి ప్రదక్షిణము కావించి తన కిరీటముతో ఆ దేవదేవుని పాదాలను స్పృశించాడు. స్వర్గలోకము నుండి దివ్య విమానము ఎదుట నిలువగా అతడు భగవద్ అనుజ్ఞను పొంది దానిని అధిరోహించాడు. మృగరాజు వెళ్ళిపోయిన తరువాత శ్రీకృష్ణుడు ఆ రాజు యొక్క బ్రాహ్మణ భక్తిని, దానగుణమును, యజ్ఞ నిర్వహణను కొనియాడాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన బంధువుల నడుమ ఉన్నాడు. వారు క్షత్రియ కులానికి చెందినట్టివారు. మృగరాజు యొక్క ఆదర్శనీయమైన నైజమును అతడు వారికి బోధిస్తూ, రాజు అగ్నివలే శక్తి సంపన్నుడయ్యును బ్రాహ్మణ ధనమును హరించి తన కొరకు వాడుకొనలేడు. బ్రాహ్మణ ధనమును అపహరించడము అనే విషయాన్ని త్రాగితే ఆ పొరపాటుకు ప్రతిక్రియ లేనే లేదు. మృగరాజే దీనికి చక్కని ఉపమానము. అతడు మహాశక్తివంతుడు, మహాపుణ్యశాలి. కానీ తనకు తెలియకుండానే బ్రాహ్మణ ధనమును అపహరించడం అనే చిన్న తప్పిదానికి అతడు ఊసరవెల్లి దేహాన్ని పొందవలసి వచ్చింది. కనుక ఓ బంధువులారా, పుత్రులారా, పొరపాటునైనా బ్రాహ్మణ ధనమును తీసుకోవద్దని
వంశపతనానికి కారణం కావద్దని ఉపదేశిస్తున్నాను. ఒకవేళ బ్రాహ్మణుడు మీ పట్ల క్రుద్ధుడైనా, తిట్టినా లేదా శాపనార్థాలు పెట్టినా మీరు మాత్రము ప్రతీకారము చేయకండి. పైగా మీరు అన్నింటినీ సహించి నవ్వుతూ ఆయనకు నమస్కరించాలి. నేను సైతము రోజుకు 3 సార్లు బ్రాహ్మణులకు వందనము చేస్తానని మీకు బాగా తెలుసు. కనుక మీరు నా ఉపదేశాన్ని, ఉపమానాన్ని స్వీకరించాలి. వీటిని అనుసరించని వానిని నేను క్షమించను. నేను అతనిని తీవ్రంగా శిక్షిస్తాను. ఎవడే నీ బ్రాహ్మణ ధనమును తనకు తెలియకనే అపహరించినను అత్యంత హేయమైన స్థితిలోనికి తోయబడతాడని నృగమహారాజు ఉపమానము ద్వారా మీరు తెలుసుకోండి. ఈ విధంగా సకల జీవులను పావనులను చేసే శ్రీకృష్ణ భగవానుడు తన కుటుంబ సభ్యులకు, ద్వారకావాసులకు మాత్రమే గాక సమస్త మానవాళికి ఉపదేశము చేసి తన మందిరంలోకి ప్రవేశించాడు. జయ కృష్ణ ముకుంద మురారి.